ఈరోజు తెలంగాణ రాష్ట్ర వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన వార్త పైన ప్రజాభిప్రాయ వేదిక. కల్వకుంట్ల కవితక్క కేటీఆర్ కేసీఆర్ బానే ఉంటారు, కానీ నువ్వు జర రేవంత్ అన్నతో జాగ్రత్త అని పెట్టావు. నీ ఇల్లు పెట్టలేదానే? నాదే మిస్టేక్, నేను అవునా కాదా అని పెట్టలే. సారీ, 89% వచ్చింది అట కూడా. 98% రాదని 89% వచ్చింది. మరి నేను చూసుకోలే. ఇంకేంది మరి ఇప్పుడు కామెంట్ సెక్షన్లో ప్రజలుగా మీ యొక్క అభిప్రాయాన్ని షేర్ చేయని నేను ప్రతి ఒక్క కామెంట్ రిప్లై ఇస్తా. కవితక్క మాట గురించి చెప్పడమే పెద్ద వేస్ట్ అని చెప్పేసి అంటుండు రమేష్ అన్న. వేస్టా? స్థాయి అవసరమే లేదు అక్కకి ఇచ్చేది. అక్క ముఖ్యమంత్రి కావాలి, పార్టీ పెట్టాలి, అక్క అయ్యని మించిన నాయకురాలు కావాలని ఆశపడుతుంది. కానీ కుమార్ గారు అన్న గుడ్ మార్నింగ్ అంటాను, వెరీ గుడ్ మార్నింగ్. సంపత్ గారు జై శ్రీరామ్. కవిత వెనక రేవంత్ అన్న ఉన్నాడు అనేది అబద్ధం. రేవంత్ అన్నకు అంత సీన్ లేదు. కవిత చాలా ఇంటెలిజెంట్, రేవంత్ అన్న కంచి అంటున్నాను. శరపాడుగాను లేదా అంటే రేవంత్ మా అన్నకు అంత కూడా తెలియలేదా? ఆ మాత్రం కూడా. ఇంకేంది జై మహాత్మా నాథురామ్ గాడ్సే థ్యాంక్ యూ. సిబిఐ ఈడీలు ఏమి బీకలేవు, జగన్ అన్న ఏమి చేస్తున్నారు, 1000 కోట్లు దోచుకున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, బరాబర్ నిజమే. నువ్వు నిజంగా సింహమే. తమ్మి మహేష్ గారు నువ్వు సింహంతో పోల్చొద్దే. మా అన్న తమ్ముని కాదు, మా ఆయన అమరావతి పులి అయితే నీ చిన్న పులి, మా ఆయన పెద్ద పులి, నీ చిన్న పులి. సింహం అని చెప్తా మా అన్నని. ఇంకేంది టీడీపీ అద్భుతమైన పార్టీ అంటే కాంగ్రెస్ బేకారుగాలు పార్టీ అని రేవంత్ అన్న చెప్పుకున్నాడు. నేను మా అన్నమే ప్రేమతో నేను ఎట్లా చెప్తా ఆ డైలాగ్ చెప్పి. టీడీపీ అద్భుతమైన పార్టీ అంటే కాంగ్రెస్ బేకారుగాల పార్టీ చెప్పురా మీరు అంటారా ఆ మాట. ఇప్పుడు నాకు మా అన్న మీద గుండె నిండా ప్రేమ ఉంది. నాకు గుండె తీస్తే కూడా మా అన్నే వస్తాడు. గజవంటి మాను గడ్డెట్టంట నేను సంపద అనేది న్యాయమేనా నీకు? మా అన్నకు నాకు ఖయం పెడదామని చూస్తున్నాను. నేను డిఫామేషన్ ఎత్తాను నీ పైన. మా అన్నను నన్ను బాధన అని చెప్తాను చూస్తున్నావు. నేను ఆ మాట అన్నాయా? తప్పిది, అన్యాయం. జోనల్ వినాయక్ గారు గుడ్ మార్నింగ్ తమ్మి, జై శ్రీరామ్ థ్యాంక్ యూ అన్న. ఈశ్వరరెడ్డి గారు రేవంత్ అన్న వదిలిన బాను ఎందుకు అంటావు బ్రో? వాళ్ళే అన్న చెల్లెల గేమ్, వాళ్ళే అన్న చెల్లెల గేమ్ కూడా అవ్వచ్చుగా. పవర్ చేయి మారకుండా కేటీఆర్ చేతిలో ఉండడానికి ప్లాన్ అవ్వచ్చుగా. చెప్పలేము. మేబీ వాళ్ళకు వాళ్ళే నిలబెట్టుకున్నట్టు చేసి జనాల్ని అంటగా అటుకొందో ఇటుకొందో చీల్చి మళ్ళీ ఫైన్ ఒకటవుతారా చెప్పలేము. అది కూడా ఉండొచ్చు. ప్లాన్ రాజకీయంగా ఎన్నైనా ఉండొచ్చు అన్న. అది ప్రస్తుతానికి సమాచారం అట్లుంది. ఎనీథింగ్ కెన్ హ్యాపీ అన్నట్టు. మాణిక్యం గారు బీజేపీ ప్రభుత్వం సెంటర్లోకి రాకముందు 34 రూపాయలకు వచ్చే కిలో బియ్యం బీజేపీ ప్రభుత్వం సెంటర్లోకి వచ్చాక 67 రూపాయలు కిలో రూపాయలు చేశారన్న. పేదల పైన ఎక్కడ అభిమానం ఉంది మోడీకి అంటున్నా అన్న. నేను ఏం చెప్తున్నా, ఇప్పుడు దానికి తగ్గట్టు ఈ దేశంలో బడ్జెట్ పెరిగిందా తగ్గిందా? సార్ నరేంద్ర మోదీ ఈ 70 రూపాయలకి వెళ్ళి తిన్నడా? దేశం అయితే ముందరకు పోయి ఇప్పుడు జిఎస్టీ పెంచిండు, కట్టినాం. దానివల్ల ఏం జరిగిందే? దేశం అభివృద్ధి చెందింది. ఇలా మా బచ్చాన్ని అంటాడు పెట్రోల్ రేటు పెరిగినాయి. ఉన్నది చెప్తా, ఏదైనా పెరిగిన దానివల్ల కాంగ్రెస్ చేసిన పాపాలకు అప్పులు కట్టిరు, అభివృద్ధి చేసిరు, దేశాన్ని ముందు తీసుకెళ్ళి అబ్బా మూట కట్టుకుంది ఏం లేదు కదా. ఇలువ లేదా మోదీ గారికి ఇప్పటికి కూడా ఆ ప్యాలెస్లు ఉన్నాయి. మరి ఏమంతా మరి ఎటనే మాల్గొండ అంటే అన్న గుడ్ మార్నింగ్ జై భారత్ థ్యాంక్ యూ. ఇంకేంది రేవంత్ భజన చేసే ఛానల్ మొత్తం మేడిగడ్డ ప్రాజెక్ట్ దగ్గర 24 అవర్స్ లైవ్ పెట్టొచ్చుగా. తెలంగాణ వాళ్ళు చూస్తారు. అప్పుడు రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్ట్ అని, కేసీఆర్ చేసింది కరెక్ట్ అని తెలంగాణ వాళ్ళు నిర్వహిస్తారు. ఎవడు పాలు ఎవరు నీళ్లు, ఎవడు దొంగ ఎవడు దొర డిసైడ్ చేస్తాం. రేవంత్ అన్న మేము లైవ్ స్ట్రీమింగ్ పెడదాం, చాలా బాగా పెడదాం, ఒప్పుకో. ఎందుకు పెట్టాం? అది తీరువారు కవితక్క సాల్సారా కలిసి పార్టీ పెడితే క్లిక్ అవుతుంది. మల్లన్న మీడియా పవర్ కవితక్క మాస్ అండ్ మనీ పవర్ క్లిక్ అవుతుందని మరి ఇద్దరు ఎస్హెచ్ అట. మా అన్న అంటే ఇద్దరు కలిసి పార్టీ పెట్టి అంటాను. మందుని ముంచిన మల్లేశ పర్యలు అయ్యను ముంచిన కవిత కలిసి పార్టీ పెట్టాడ క్లిక్ అయితే జనాల్ని మంట ముంచుర్రి. ఏమన్నా ఎస్హెచ్ గారికి అంతేనా? మందిని ముంచిన మల్లేశ పర్యలు అయ్యను ముంచిన కవితక్క ఇద్దరు కలిసి పార్టీ పెట్టి మందిని ముంచి లాస్ట్కి ఇద్దరు కలిసి ఒక ఆయన మంత్రి ఒక ముఖ్యమంత్రి గారి బాగున్నారు కొటేషన్.
ఈసారి తీర్మానం సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ అవ్వదునా ఓన్లీ మందిని ముంచులోనే మళ్ళీ మనకు కావాలనా అంటే అట్లా చెప్తలేవు ఎస్హెచ్ అన్న ఏమనంటే మందిని ముంచిన మళ్ళేసాడు మళ్ళీ ఒకసారి ముంచుతాడు ప్రజలు మోసపోతారు అని చెప్పేసి అంటుండు మా అన్న అది ఇంకేంటి హరీష్ గారు ఆ బియ్యం రేవంత్ రెడ్డి తినాలి మొత్తం నూకల బియ్యం అంట ఇక చూసినావా హరీష్ అన్న కరెక్ట్ చెప్పినవే నూకల బియ్యమే వస్తాను మా అన్న దొంగ వాళ్ళు మస్తు చెప్తాడు దొంగలకే దొంగ మా అన్న రేవంత్ రెడ్డి అమరాబాద్ పులి 420 బరాబర్ గుంపు మెత్తిరే గట్టి ఉంటుంది మా లెక్క రాజు యాదవ్ గారు గుడ్ మార్నింగ్ మహేష్ అన్న రేవంత్ రెడ్డి పాలన పెద్ద వేషన దాని మీనింగ్ ఏందన్నా వేస్టా రేవంత్ అన్న తోపు మా అన్న అమరాబాద్కే పులి నల్ల అడవులోకి వెళ్ళి తొక్కుంటూ ముఖ్యమంత్రి అయ్యిండు అసలు మునగాన్ని మా ఆయనని మీరు ఊకనే బదనాం చేస్తే ఎట్లనే అట్లా అనొద్దు కదా సో ఇది ఈరోజు వార్తలు కనిపిస్తా ఉన్నాయి సాయంత్రం 7 గంటల 30 నిమిషాలు లైవ్ దాదాపుగా రాకపోవచ్చు వస్తే నేను సాయంత్రం లైవ్ తీసుకుంటే చిన్న ప్రోగ్రామ్ ఉంది సో కుదిరితే చేద్దాం సో దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళు సో ప్రతిరోజు చెప్తాను ఎవరైతే భారతీయ జనతా అభిమానులరో వాళ్ళందరూ మీకు తెలిసిన గ్రూపుల్లో షేర్ చేసే ప్రయత్నం చేయండి ఛానల్ తెలియని వాళ్ళకి నాకు రికమెండ్ చేసే ప్రయత్నం చేయండి సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సూచించే ప్రయత్నం చేయండి సో సాయంత్రం మాట్లాడదాం